ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన అసభ్య వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంబటి వ్యాఖ్యలపై బగ్గుమన్న తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో పెద్ద ఎత్తున నవభారత్ నగర్లోని అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకున్నారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిని ముట్టడించాయి. మహిళా నేతలు కోడిగుడ్లు, చీపుర్లు పట్టుకుని అంబటి ఇంటి ముందు నిరసన తెలుపుతున్నారు. అంబటి బయటకు వచ్చి వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని మహిళా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అంబటి ఇంటిపై కొందరు టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. పోలీసులు టీడీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అంబటి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రాంబాబు వచ్చి క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి చేతులు జోడించి ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వదు అని చెప్పి ఈ రోజు క్షమాపణ చెప్పు తీరాలి. ఈ రోజు మా డిమాండ్ అది ఒక్కటే. ఎందుకనంటే ప్రతిసారి ఆయన ఈ నోరు జారడం, ప్రతి ఒక్క కుక్కకి మేము రాయేయడం ఎందుకని మేము ఉపేక్షించడం, కానీ అది శృతి మించి ఈ రోజు మా అధినాయకుడిని అనడం, రాష్ట్రానికి సీఎం గా ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడానికి ఇది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాదు, దాష్టిక పరిపాలన కాదు. వచ్చి ఆయన క్షమాపణ చెప్పి తీరాలి. మోకాళ్లతో క్షమాపణ చెప్తేనే మేము మాత్రం ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కల్తీ జరిగిందా లేదా దానికి ఒక్కదానికి ప్రశ్నకి ఆన్సర్ చేయమనండి. కల్తీ జరిగింది అని చెప్తున్నాము, దాని గురించి ఇలా మాట్లాడడం, ఆయన దాన్ని దుర్భాషలాడడం చాలా చాలా తప్పు. దానికి మాకు క్షమాపణ కావాల్సిందే. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలి, లేదా మాకు అప్పచెప్పాలి. రెండే రెండు, లేదా బాబు గారికి క్షమాపణ చెప్పాలి. ఈ జరగకపోతే ఈ పోరాటం ఆగదు. ఇక మాకు ఓపిక సహనం లేదు. 5 ఏళ్లు తిట్టించుకున్నాం బాబు గారిని, లోకేష్ గారిని, మా భువనమ్మని అందరినీ తిట్టాడు. అయినా కూడా సహనం పాటించాం. కళ్ళనీళ్లు కళ్ళబెట్టుకున్నప్పుడు బాబు గారు మేము కూడా ఏడ్చుకుంటా కూర్చున్నాం తప్ప ఎప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయలేదు. అది బాబు గారు మాకు నేర్పింది. కానీ ఇవాళ కూడా ఒక సీఎం అని కూడా లేకుండా ఇవాళ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కూడా మేము సామరస్యంగా ఊరుకోవాలా? ఇంకెందుకండి తెలుగుదేశం పార్టీ కేడర్, 1 కోటి మంది సభ్యత్వం కలిగిన కేడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడిని, మా ప్రాణం, మా దైవం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని అంటే కూడా మేము ప్రశాంతంగా సామరస్యంగా ఊరుకోవాలా? కాబట్టి బేషరతుగా క్షమాపణ అన్న చెప్పాలి, లేదా అరెస్ట్ చేసి లోపలేయాలి, లేదా మాకు అప్పచెప్పాలి. ఏదో ఒకటి జరగకపోతే మాత్రం ఈ పోరాటం ఆగదు. ఇక అంబటి రాంబాబుని వదిలిపెట్టే ప్రశ్న భవిష్యత్తులో మా సీఎం గారినో మా లోకేష్ గారినో అనకుండా నాలుక కట్ చేస్తాము అనుకుంటున్నాడు అంబటి రాంబాబుని. ఫిర్యాదు మేరకు ప్రతిపక్షంలో కూడా అంబటి రాంబాబు ఇలానే రెచ్చిపోయారని, అప్పుడు కూడా శాంతియుతంగానే తాము నిరసన తెలిపామని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ అప్పుడు అధికారం మండతో ఇష్టారీతిన తమపైనే తిరిగి కేసులు బనాయించారని చెబుతున్నారు. ఈసారి మాత్రం తాము క్షమించబోమని స్పష్టం చేస్తున్నారు. వెంటనే అంబటి రాంబాబు చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణ చెప్పే వరకు తాము అంబటి ఇంటి దగ్గర నుంచి కదలబోమని నినాదాలు చేస్తున్నారు. నోటుదోల అంబటి రాంబాబు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడావు, బయట మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఖచ్చితంగా రోడ్ల మీదకి నేను చెప్పులతో కొట్టడానికి వేల సంఖ్యలో మహిళలు నీ ఇంటిని ముట్టడిస్తా ఉన్నారు. మర్యాదగా బయటకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ఇదే విధంగా రోజు ముట్టడిస్తాం. వేల మంది మహిళలతో ముట్టడిస్తాం. నిన్ను రోడ్డుకి ఏడ్చుకొచ్చి నీకు తగిన బుద్ధి చెప్పటానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు మొత్తం నీ ఇంటిని ముట్టడించేదానికి సిద్ధంగా ఉన్నారు. పదవి పోయి 2 సంవత్సరాలు అయింది వాళ్ళకి. తెలుగుదేశం గవర్నమెంట్ అనేకమైన అభివృద్ధి పథకాలు చేస్తామన్నాయి, వాళ్ళు ఏమీ చేయలే. కడుపులో మంట ఆగలేక నోటికి ఏమొస్తుందో మాట్లాడటానికి తెలియకుండా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చేసారంగా. మరి కడుపులో మండది అందరికి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది చాలా సార్లు జరిగినాయి. ఇక 14 ఇదే రిపీట్ అయితే వాళ్ళకి ఆగరం అనే ఉద్దేశంతో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా వచ్చినాయి. ఇవాళ దొరికితే అసలు ముక్కలు చేసి అవతల పడే అంత ఆవేశంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా.
గోరంట వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర తిరుపతి లడ్డు మీద ఒక ఫ్లెక్సీ వేస్తే ఆ ఫ్లెక్సీని చించుతాను రండి చూసుకొని దమ్ముంటే ఆపండి అని చెప్పి అంబటి రాంబాబు సవాలు ఇచ్చాడు. దానికి మా టీడీపీ శ్రేణులు నాయకులు అందరూ పోయి అడ్డుకుంటే పిరికోళ్లాగా పారిపోతా కారులో పారిపోతా మా ముఖ్యమంత్రి వారిని అసభ్య పదాలను దూషించాడు. దానికి ఆగ్రహం చెంది మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మాధవి గారు ఆధ్వర్యంలో మహిళలు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళ ఇంటి మీద ముట్టడించడం జరిగింది. మా తక్షణ డిమాండ్ ఏంటంటే అతను బయటికి వచ్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే రేపటి నుంచి అతని ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టనేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రాంబాబు అనే వ్యక్తి ఇప్పుడు కూడా గౌరవంగా రాంబాబు అనే వ్యక్తి అనే మేము పిలుస్తున్నాం. కానీ అంబటి రాంబాబుకి సిగ్గు ఎగ్గు లేకుండా ఏ భాష వాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. కనీసం విలువ వాల్యూలు ఏమైనా ఉన్నాయా? ఏ విలువ? నువ్వు ఒక మాజీ మంత్రి ఉన్నావు కదా, అంటే నీ ముఖ్యమంత్రి అటు ఉన్నాడు కాబట్టి నువ్వు ఒకటి ఉండవేమో, నీ ముఖ్యమంత్రి అలా ఉన్నాడు కాబట్టి నువ్వు ఒకటి ఉండవేమో. 100% చెబుతున్నాను, ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిందే. చెబితేనే ఇంట్లోంచి బయటికి వస్తాడు, బయటికి రాని లేకపోతే రాడు, గుంటూరులో తిరగనీయం. ఇన్ని రోజులు చూసాం, మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణ మాకు ఇన్ని రోజులు అడ్డం వచ్చింది. కానీ అదే నాయకుడి మీద ఈ కూసిన కోతలు ఇవాళ యావత్ గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఆగ్రహాలకు గురి చేసేది. ఇంతటితో వదిలిపెట్టావు రాంబాబు, కబడ్దారి జాగ్రత్త. నువ్వు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ తిరగలేవు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. మా ప్రీతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని దూషించినందుకు నిరసనగా మేము క్షమాపణలు చెప్పమని అడగటానికి వస్తే 100 మంది రౌడీలను ఇంట్లో పెట్టుకొని దాక్కున్నాడు. ఆయన చెప్పాడు, దమ్ముంటే రమ్మన్నాడు. మేము వచ్చాం, ఆ తిరిగి బంద్ అంబటి రాంబాబుని బయటికి రమ్మంటున్నావు. దమ్ముంటే బయటికి రా అంబటి. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేశావు, నువ్వు బయటికి రావాలి. నువ్వు వచ్చిన దాకా మేము ఇక్కడ కూర్చుంటాం. నువ్వు మా నాయకుడికి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. ఆ రోజు మా భువనేశ్వరమ్మ గారిని నిండు అసెంబ్లీలో మాట్లాడావు, మళ్ళా ఇవాళ మాట్లాడావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నావు. అతను సభ్య సమాజం తలదించుకునే విధంగా అతని ప్రవర్తన మార్చుకోవటం లేదు. దేవుడు దాన్ని కూడా రాజకీయం చేసి అతను ఈ రోజు గుడికి వెళ్ళినాడు. నిజంగా తప్పు జరగలేదంటే అతన్ని ప్రమాణం చేయమనండి. జనాన్ని రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలి, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో నేను పడాలి అనే దృక్పథంతో అతను చేస్తున్నాడు తప్పితే అతని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పి మేము ఒక మనిషిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరు ఇక ఓపిక పట్టలేపారు, అందరూ ఎవరి కాళ్ళే వచ్చి దాడి చేసేదేముంది. అతను పొద్దున్నుంచి జనాన్ని పోగేసుకుని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. గుడికి వెళ్తా కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు, 24 గంటల్లో మీరు ఇది క్లియర్ చేయాలా, లేకపోతే మీ ఎంత చూస్తాం అది చేస్తాం. ఏం చేస్తాడు అతను? ఎంతమంది గొడవ పడతాడు? ప్రతిరోజు ఇదే. ఇక్కడ వేలాది మందికి వచ్చారు స్నానం పట్టి ఈ రోజు శిశుపాలుడికి 100 తప్పులు ఎట్ట సహించారో ఈ రాంబాబుని కూడా అలా సహించారు. ప్రతి నిమిషం ప్రతి సెకను కార్యకర్తల మీద చేస్తున్నాడు. ఈ రోజు ఓర్చుకోలేక ఈ రోజు కార్యకర్తలు సుమారు 10 మంది చెప్పు దెబ్బలు కొట్టారు. ఏమిటో చెప్తున్నాం, ఇలా దుర్మార్గాలను ఎంకరేజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే గత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇరవై 24 గంటల్లో అంబటి రాంబాబు క్షమాపణ చెప్పకపోతే రోజు ఇట్లానే ముట్టడిస్తాం అంబటి రాంబాబు ఇంటిని. అంబటి రాంబాబుకు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిసారి మహిళలు కించపరిచి మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం ప్రతిసారి కామన్ అయిపోయింది. ఈసారి అంబటి రాంబాబుని పరిగెత్తించుకొడతాం. ఈ తెలుగు చెబుతున్నాం, మర్యాదగా క్షమాపణ చెప్పు. బహిరంగంగా నీకు సిగ్గుంటే రేపు ప్రెస్ మీట్ లో క్షమాపణ చెప్పు. నువ్వు గనక క్షమాపణ చెప్పకపోతే నీ ఇల్లు రోజు ముట్టడిస్తాం. రోజు నీ వీగంలో బుద్ధి చెబుతావు నీకు అంబటి రాంబాబు. 7 సంవత్సరాలు మా ఈ యొక్క పగ ఈరోజు చల్లార్చుకున్నాం. మా నాయకుడి పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన అంబటి రాంబాబుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే సిద్ధార్థ నగర్లో డైలీ ఇదే శాస్తి జరిగింది. కబడ్దార్ అంబటి రాంబాబు. ప్రజల కొరకు రాజ్యంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఈ రోజు అధికారం వస్తుంది పోతుంది, కానీ విలువలను వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. అంబటి రాంబాబు గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాల్లో నిమగ్నం అయితే
పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళ ఏమండి మీ పర్మిషన్ లేదు అని చెప్పినందున ఆయన పర్సనల్గా వాళ్ళ తల్లుల్ని ఈ రకంగా మాట్లాడటం అనేది వాళ్ళకి విద్య నేర్పిన గురువులు సిగ్గుపడాలి, వాళ్ళతో పాటు ఉన్నటువంటి నాయకులకు సిగ్గుపడాలి, వైసీపీ నాయకులకు వాళ్ళకి సిగ్గుపడాలి. సిగ్గు సరుము యజ్ఞం ఏమీ లేకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది ఈ సభ్య సమాజం ఏమాత్రం క్షమించదు. అసలు యాక్చువల్గా ఈ రాజకీయ నాయకులకు కూడా గైడ్ లైన్స్ అనేవి ఉండాలి. ఇటువంటి దొంగ పనులు చేసే వాళ్ళకి, తప్పుడు పనులు మాట్లాడే వాళ్ళకి దేర్ మస్ట్ బి బ్యాన్డ్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ ఎలక్షన్స్. ఈ అంబటి రాంబాబుకి ఒక సిగ్గు, ఒక చరము, ఒక నీతి అనేది ఉంటే 11 సీట్లకు ఓడిపోయారు. వీళ్ళు 75 ఏళ్ళు మనిషిని పట్టుకొని తిట్టారంటే అదే మాట వాడిని తిరిగితే తలకాయ ఆడబెట్టుకుంటాడు. సిగ్గు ఉండాలి కంటే మాట్లాడుకోవటానికి, సిగ్గు చరం ఉండాలి మాట్లాడటానికి. ఎవరు ఒక మాట్లాడాలి ఈ రోజుకైనా ఒక మాట. మీరు పోయి బయటకు వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. దేని చేస్తారు? మీ చేతగాక రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఇవన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు. ఇవి ఏం చేయాలి ఏందని తట్టుకోలేక ఏదో చేద్దాం. ఆ ఫిర్యాదు మేరకు